Hi friends, welcome to Education Academy and welcome to 100 Days Guidance Program. Today is day 63 and our target is 5000 selections from the upcoming notifications. Today's discussion point is central government schemes and some model questions. Last two classes లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించినటువంటి రెఫరెన్స్ సోర్సెస్ చెప్పినాను మీకు చాలా క్లియర్గా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఓల్డ్ స్కీమ్స్కు న్యూ స్కీమ్స్ ఉన్నటువంటి తేడాను, చదవాల్సిన పద్ధతిని, వాటిని లాస్ట్ వీడియోలో టోటల్గా మీకు పాత స్కీమ్స్ మొత్తం దాదాపు 94 స్కీమ్స్ని, కొత్త స్కీమ్స్లో ముఖ్యమైనటువంటి ఒక 60 స్కీమ్స్ పేర్లను కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు అసలు ప్రశ్నలు ఎట్లా వస్తున్నాయి, మనం ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేయాలో తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే మనం ఎంత చదివినా, మన దగ్గర ఎంత నోట్స్ ఉన్నా, మనం ఎంత రివిజన్ చేసినా వృధానే. సరే, కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి వరకు ఎట్లా ప్రశ్నలు వస్తున్నాయి, రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం పెన్షన్ గ్యారంటీడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద అటల్ పెన్షన్ యోజన? ఈ అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. టోటల్ డీటెయిల్స్ ఉండాలి మీ దగ్గర. ప్రశ్న ఏమడుగుతున్నాడు మనల్ని, అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి ఎంత పెన్షన్ అనేటువంటిది వస్తుంది, మినిమం పెన్షన్ అంటే ఎంత పెన్షన్ వస్తుందో మీకు తెలియాలి. ఎంత వస్తుంది? మనకు 5 రకాల పెన్షన్ కేటగిరీస్ ఉన్నాయి. 1000 రావాలన్నా, 2000 రావాలన్నా, 3000, 4000, 5000 మనమే ఎంచుకోవాలి. అట్లాంటి సందర్భంలో మినిమం పెన్షన్ అడిగింది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చింది, వెరీ సింపుల్. ఇక్కడ ఆన్సర్ చెప్పినాను కాబట్టి ఏ 1000, బి 2000, సి 3000, డి 5000 ఇచ్చింది. 1000 రూపాయల ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఎట్ విచ్ ఏ సబ్స్క్రైబర్ కెన్ జాయిన్ ద అటల్ పెన్షన్ యోజన? మరి ఇదే అటల్ పెన్షన్ యోజనలో జాయినింగ్ అయ్యేటువంటి ఏజ్ ఏంది? ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్. అటల్ పెన్షన్ యోజనలో మినిమం ఏజ్ ఏంటంటే 18 years, మ్యాక్సిమం ఏజ్ 40 years. ఈ లోపు జాయిన్ అవ్వాలి. మీరు ఎప్పుడు జాయిన్ అయినారో అప్పటి నుంచి 60 years వరకు మీకు ప్రతి నెల ప్రీమియం ఉంటుంది. ఆ ప్రీమియం కట్టుకుంటూ పోవాలి. 60 years దాటిన తర్వాత మీకు పెన్షన్ అనేటువంటి మీరు ఎంచుకున్న పెన్షన్ 5000, 4000, 3000, 2000 ఒకటి రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక మూలధనం జమ అవుతుంది, అక్యుములేట్ అవుతుంది. ఆ మూలధనాన్ని మీ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో, మీరు నెక్స్ట్ మీ తదనంతరము, మీరున్నంతసేపు పెన్షన్ ఇస్తూ మీ తదనంతరము వారికి ఆ అక్యుములేటెడ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది పెన్షన్ స్కీమ్ యొక్క ప్రత్యేకత. సో డీటెయిల్స్ మనకు తెలిసినాయి కాబట్టి మినిమం ఏజ్ ఎంత అని అడిగిండు. ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు? 25 years, 22 years, 18 years, 15 years. 18 years ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్ ఎట్ విచ్ ఏ సబ్స్క్రైబర్ కెన్ జాయిన్ ద అటల్ పెన్షన్ యోజన? ఇంతకుముందు చెప్పుకున్నాం. మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే 40 years. అక్కడ ఆప్షన్స్ 30 years, 40 years, 50 years, 60 years. అంటే ఇంత సింపుల్ ఇవ్వకపోవచ్చు. అటల్ పెన్షన్ యోజనకు సంబంధించిన వివరాలు అన్నీ కలిపి ఒక 4-5 వాక్యాలు తయారు చేసి ఈ కింది వాక్యాలకు సంబంధించి అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంటాడు. అన్నప్పుడు మీకు అటల్ పెన్షన్ యోజనకు సంబంధించిన పరిపూర్ణమైన వివరాలు మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏజ్ ఎట్ విచ్ సబ్స్క్రైబర్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ అండర్ ద అటల్ పెన్షన్ యోజన? అటల్ పెన్షన్ యోజనలో పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది అంటే 60 years క్రాస్ అయిన తర్వాత. అంటే ముందు మనం ఎట్లా మన ఆన్సర్లు ఇవ్వగలుగుతాము? నీ దగ్గర ఆ పథకానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన వివరాలు ఉంటే నువ్వు ఇవ్వగలడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినాను ఇక్కడ ఏమున్నది ఆన్సర్స్ 55, 55 years, 57 years, 58 years, 60 years అని ఉంది. కాబట్టి 60 years ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాన్యువల్ ప్రీమియం పేయబుల్ బై ద సబ్స్క్రైబర్ టు ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, PMJJBY కంపల్సరీ జ్ఞాపకం చేయాల్సిందే. బట్టి పెట్టైనా సరే జ్ఞాపకం చేయాల్సిందే. దీనికి సంబంధించి ఏమంటున్నాడు? యాన్యువల్ ప్రీమియం, సంవత్సరానికి ఒక ప్రీమియం మనం కట్టాల్సి వస్తుంది. ఎంత ఉంది మనకు? అదొక ఫిక్స్డ్గా ఉంది. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చింది చూడండి. 210 rupees, 330 rupees, 450 rupees, 510 rupees. 330 రూపాయలతోనే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాల్సింది. అందరికీ కూడా ఈక్వల్ ప్రీమియము. మనకు బ్యాంక్ అకౌంట్లో అంత అమౌంట్ ఉండాలో వాళ్ళే డిడక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇన్సూరెన్స్ కవర్ పేయబుల్ టు ద నామినీ ఆన్ ద డెత్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ టు ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన? ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో ఒకవేళ సబ్స్క్రైబర్ ఎవరైతే చందాదారుడు చనిపోతే అతని యొక్క నామినీకి తదనంతరం ఎంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది? ఇక్కడ ఉన్నదాన్ని 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు. 2 లక్షల రూపాయలకు 330 రూపాయలు ప్రీమియం కట్టాలి. ఒకవేళ ఈ సంవత్సరం లోపు ఈ సబ్స్క్రైబర్ కనుక చనిపోయినట్టయితే వారి యొక్క నామినీస్కి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ
చనిపోకపోతే ఎలాంటి సొమ్ము రాదు. అంటే ఇది టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిందండి. నెక్స్ట్, ఎంట్రీ టు ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఈజ్ నాట్ అలౌడ్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్. అంటే ఎంత ఏజ్ తర్వాత ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలోకి అలో లేదు. అంటే మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్ మనకు తెలవాలి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 45 ఇయర్స్, 50 ఇయర్స్, 55 ఇయర్స్, 60 ఇయర్స్, 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులను ఈ స్కీములోనికి తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి 50 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ జాయినింగ్ ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో చేరాలంటే వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు ఉండాలి. 18 to 50 మధ్యలో ఉంటేనే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్టర్ విచ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవర్ విల్ నాట్ బి అవైలబుల్ టు ద సబ్స్క్రైబర్ టు ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. అంటే ఎప్పటి వరకు అంటే 55 ఏజ్ వరకు దాటిన తర్వాత మనకు అలో లేదు. వాట్ ఈస్ ద అమౌంట్ పేయబుల్ టు ద సబ్స్క్రైబర్ ఆన్ ద అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 55 ఇయర్స్ అండర్ ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇక్కడ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 55 ఇయర్స్ దాటిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది, ఇది ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఫుల్ అమౌంట్ సబ్స్క్రైబ్డ్ ఎంత అమౌంట్ మనం చెప్పినామో అంత అమౌంట్ వస్తుందా, లేకపోతే ఫుల్ అమౌంట్ సబ్స్క్రైబ్డ్ విత్ 4% ఇంట్రెస్ట్ 4% ఇంట్రెస్ట్తో అమౌంట్ వస్తుందా, 50% ఆఫ్ ద అమౌంట్ సబ్స్క్రైబ్డ్ ఎంత అమౌంట్ చెప్పినామో అందులో 50% వస్తుందా, నో అమౌంట్ ఈజ్ పేయబుల్ 55 ఏళ్ళ సంవత్సరం వరకు బతికి తర్వాత మనకు పాలసీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనిషి బతుకుంటే ఏమొస్తుందంటే ఏం రాదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్ కాంపోనెంట్ ఇన్ దిస్ స్కీమ్ అండ్ హెన్స్ నో అమౌంట్ ఈజ్ రిఫండబుల్. ద ప్రీమియం హ్యాస్ బీన్ అకార్డింగ్లీ కెప్ట్లో, అందువల్ల ప్రీమియం తక్కువ పెట్టడం జరిగింది. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే. అంటే ఆ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఏదైతే ఇన్సూరెన్స్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ లోపల సబ్స్క్రైబర్ చనిపోతేనే నామినీకి డబ్బులు వస్తాయి. ఆ పీరియడ్ దాటిన తర్వాత సబ్స్క్రైబర్ బతుకుంటే సంబంధం లేదు, మళ్ళీ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాన్యువల్ ప్రీమియం పేయబుల్ అండర్ ద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇది వేరు, జీవన్ జ్యోతి బీమా యోజన వేరు. దీనిలో ప్రీమియం ఎంత ఉండాలి, ఇది వెరీ లోయెస్ట్ ఉంటుంది ప్రీమియం. చూడండి, 12 రూపాయలు, 15 రూపాయలు, 18 రూపాయలు, 20 రూపాయలు. ఇది 12 రూపాయలు అంటే నెలకు ₹1 ప్రీమియం. మే 1వ తారీఖు వరకు మీ అకౌంట్లలో 12 రూపాయలు ఉన్నట్టయితే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద బ్యాంకే ఈ 12 రూపాయలు మినహాయించి ఈ పాలసీ మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడెడ్ టు ద సబ్స్క్రైబర్ ఆఫ్ ద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ ఆర్ ఫుల్ డిజబిలిటీ. యాక్సిడెంటల్ డెత్ అంటే ప్రమాదంలో మరణించినట్టయితే ఫుల్ డిజబిలిటీ అంటే 2 కాళ్ళు, 2 చేతులు, మరి 2 కళ్ళు, ఈ 6 అవయవాలలో ఏవైనా 2 అవయవాలను పరిపూర్ణంగా కోల్పోయి ఇంకా పనిచేయనటువంటి స్థితిలో అతన్ని ఫుల్ డిజబిలిటీ కింద పరిగణిస్తాం. అట్లాంటి సందర్భాల్లో అతనికి ఇన్సూరెన్స్ ఎంత రావడానికి అవకాశం ఉంటుంది, 2 lakhs అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ టు హూమ్ ద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈజ్ అవైలబుల్. వారికి అవైలబుల్లో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ ఎంత అంటే 18 to 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అవైలబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడెడ్ టు ద సబ్స్క్రైబర్ ఆఫ్ ద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్ కేస్ ఆఫ్ పార్షియల్ డిజబిలిటీ. పార్షియల్ డిజబిలిటీ అంటే పాక్షికంగా అంగవైకల్యం. ఇప్పుడు చెప్పినటువంటి 6 అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదైనా ఒక అవయవాన్ని పూర్తిగా కోల్పోతే దాన్ని పాక్షిక అంగవైకల్యం, పార్షియల్ డిజబిలిటీ అంటాం. అప్పుడే ఎంత అమౌంట్ వస్తుంది. పార్షియల్ డిజబిలిటీ అనేటువంటిది మనకు టోటల్ పాలసీ 2 లక్షలకు సంబంధించి కాబట్టి సగం వస్తుంది, 1 లక్ష రూపాయలు మాత్రమే మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడెడ్ టు ఏ హోల్డర్ ఆఫ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన PMJDY గుర్తుపెట్టుకోవాలి, తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. దీనికి సంబంధించి అమౌంట్ ఎంత రావడానికి అవకాశం ఉంది, 1 లక్ష రూపాయలు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ ఓన్లీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఓవర్ డ్రాఫ్ట్ అలౌడ్ టు ద అకౌంట్ హోల్డర్ ఆఫ్టర్ 6 months ఆఫ్ సాటిస్ఫాక్టరీ ఆపరేషన్ ఆఫ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉండాలి. అంటే ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అందరికీ ఆర్థికమైనటువంటి వనరు లోపల అందరూ రావాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ ఆగస్టు 2014లో కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఎలాంటి ప్రూఫ్ లేకపోయినా కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బట్ విదిన్ 6 months ఏదో ఒక వ్యాలిడ్ ప్రూఫ్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. మరి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 6 నెలలు సంతృప్తికరంగా ఈ అకౌంట్ని కనుక రన్ చేసినట్టయితే
ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే నీకు అందులో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ వాడుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇది 5,000 రూపాయలు ఉంది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ముఖ్యమైన ప్రశ్న, తప్పనిసరిగా పరీక్షల్లో మనకు వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ ద ప్రధానమంత్రి జనధన్ యోజన? ప్రధానమంత్రి జనధన్ యోజనకు సంబంధించిన స్లోగన్ ఏంటిది? మేరా ఖాతా భాగ్య విధాత. గుర్తుపెట్టుకోవాలి, మేరా ఖాతా భాగ్య విధాత. ఇట్లాంటి ప్రశ్నలే అడుగుతున్నారు మన ఎగ్జామినేషన్. మన మార్కులు ఎందుకు పోతున్నాయి అంటే మనం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేం. అప్ టు వాట్ ఏజ్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ కెన్ అన్ అకౌంట్ ద అండర్ సుకన్య సమృద్ధి యోజన. ఇది కూడా చాలా ముఖ్యమైన స్కీమ్. సుకన్య సమృద్ధి యోజన, SSY, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్. ఈ స్కీమ్కి సంబంధించి ఏ ఏజ్ వరకు మనకి అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ఆడపిల్లలకు మాత్రమే వర్తించే స్కీము. 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల పైనే అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆన్సర్ ఏంటంటే 10 ఇయర్స్, బిలో 10 ఇయర్స్ ఉంటేనే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఫర్ హౌ మెనీ ఇయర్స్ యూ కెన్ డిపాజిట్ బి మేడ్ ఇన్ ఎన్ అకౌంట్ అండర్ ద సుకన్య సమృద్ధి యోజన? సుకన్య సమృద్ధి యోజనలో నువ్వు ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేయ. అమ్మాయికి 1 సంవత్సరం ఉన్నా, 2 ఏళ్ళు ఉన్నా, 5 ఏళ్ళు ఉన్నా ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు 10 ఏళ్ళ లోపు. ఎన్నేళ్ళు డిపాజిట్ చేయాలి అంటే 15 ఏళ్ల పాటు నువ్వు డిపాజిట్ చేసుకుంటూ పోవాలి. అంటే ఒక 5 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయికి పేరున నువ్వు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసినావు. 15 ఇయర్స్ నువ్వు జమ చేస్తూ వెళ్ళాలి. అప్పటికి 20 ఇయర్స్ వస్తాయి అమ్మాయికి. 15 ఇయర్స్ తర్వాత అయిపోయింది, ఇంకా వెంటనే డబ్బులు ఇస్తారంటే ఇవ్వరు. ఒక 7 ఇయర్స్ నువ్వు ఆగాలి. ఆగిన తర్వాత మళ్ళీ టోటల్ అమౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరైతే డిపాజిట్ చేసిరో వాళ్ళకి ఇవ్వరు. ఎవరి పేరు మీద అకౌంట్ ఉన్నది వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ టెక్నికల్ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఏ నేచురల్ ఆర్ లీగల్ గార్డియన్ కెన్ ఓపెన్ ఫర్ హిస్ గర్ల్ చైల్డ్ అండర్ ద సుకన్య సమృద్ధి యోజన? సుకన్య సమృద్ధి యోజన కింద ఒక వ్యక్తి ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు అంటే అమ్మాయిల పేరు మీద కాబట్టి ఎంతమంది అమ్మాయిలు ఉంటే అంతమంది కాదు, 2 అమ్మాయిలు. ఒకవేళ 3 ఉన్నా, 4 అమ్మాయిలు ఉన్నా, ఎంతమంది ఉన్నా 2 అకౌంట్లో ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం యాన్యువల్ డిపాజిట్ టు బి మేడ్ ఇన్ ద అకౌంట్ అండర్ ద సుకన్య సమృద్ధి యోజన? సుకన్య సమృద్ధి యోజనలో ఎంత మినిమం సంవత్సరం మొత్తంలో అంటే ఎంత కట్టుకోవచ్చు అమౌంట్? మ్యాక్సిమం 1,50,000 వరకు. కనీసం ఎంత కట్టుకోవచ్చు అంటే గతంలో స్టార్ట్ అయినప్పుడు ఈ స్కీమ్ కనీసం 500 రూపాయలని ఉండేది. మరి 500 రూపాయలు కూడా చెల్లించలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారని ఉద్దేశంతో ప్రభుత్వం 500 రూపాయలని 250 రూపాయలకు తగ్గించింది. అంటే ఇప్పుడు మినిమం డిపాజిట్ ఎంత ఉండాలి? ఒక సంవత్సరం మొత్తం మీద 250 రూపాయలు డిపాజిట్ చేస్తే ఏం రాదు. బట్ మినిమం డిపాజిట్ మాత్రం 250 డిపాజిట్ అయితే ఉండాలి. వాట్ ఈస్ ద మాక్సిమం అమౌంట్ దట్ కెన్ బి డిపాజిటెడ్ ఇన్ ఏ ఇయర్ ఇన్ అన్ అకౌంట్ అండర్ ద సుకన్య సమృద్ధి యోజన? సుకన్య సమృద్ధి యోజన కింద ఒక అమ్మాయికి సంబంధించిన అకౌంట్లో ఎంత అమౌంట్ మనం వేయచ్చు? ఇప్పుడు చెప్పిన మినిమం ఎంత అని చెప్పినా 250, మ్యాక్సిమం 1,00,000 రూపాయలు వేయడానికి అవకాశం ఉంది. మీ ఇష్టం, అది నెలకు వరకు వేయచ్చు, 3 నెలలకు వేయచ్చు, 6 నెలలకు వేయచ్చు, సంవత్సరం మొత్తం ఒకటేసారి డిపాజిట్ కూడా చేయొచ్చు. వాట్ ఈస్ ద యానిమల్ ఇన్ ద లోగో ఆఫ్ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్? మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్లో ఉన్నటువంటి యానిమల్ ఏంటిది? లయన్ అనేటువంటి యానిమల్ లోగోగా తీసుకోవడము జరిగింది. ఇట్లాంటివి కూడా పరిశీలించాలి మనం. విచ్ స్టేట్ హ్యాస్ బీన్ అలోకేటెడ్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సిటీస్ అండర్ ద స్మార్ట్ సిటీస్ మిషన్? స్మార్ట్ సిటీస్ మిషన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పథకంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ సిటీలో ఎక్కువ ఫండ్స్ అలాట్ అయినాయి అంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ 13 సిటీలు అలాట్ అయినాయి. తర్వాత తమిళనాడు, మహారాష్ట్రకు 10 చొప్పున అలాట్ కావడం జరిగింది. నెక్స్ట్, హౌ మెనీ సిటీస్ ఆర్ టార్గెటెడ్ టు బి కవర్డ్ అండర్ ద స్మార్ట్ సిటీస్ మిషన్ ఇన్ ద ఇయర్ 5-year పీరియడ్ ఫ్రమ్ 2015 to 2020? 2015లో ప్రారంభించబడిన ఈ పథకాన్ని 2020 వరకు కొనసాగించడం జరిగింది. ఎన్ని సిటీస్కి ఈ పథకాన్ని అవలంబించాలని చేయాలని ప్రభుత్వం ఉద్దేశం అంటే 100 సిటీస్ అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తము 100 సిటీల్ని డెవలప్ చేయాలని ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మనం గోల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ స్కీమ్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, తర్వాత సుకన్య సమృద్ధి యోజన, ఇట్లాంటి స్కీమ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ప్రతి స్కీమ్ గురించి కొత్త స్కీమ్స్ ఒక 60 స్కీమ్స్ చెప్పినాను. వాటి మీద మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఒక స్కీమ్కి ఒకటే ప్రశ్నించి డైరెక్ట్ ఆన్సర్ పెట్టమనేది పరిస్థితి రాదు. ఆ స్కీమ్కి సంబంధించి ఒక 4-5 వాక్యాలు ఇస్తారు. ఇచ్చి ఫలానా సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి అని 1, 2, 3, 4, 5 ఇస్తారు. 5 సరైనవి ఒక 4 ఉంటాయి, ఒకటి తప్పు ఉంటుంది. మరి ఒక తప్పును గుర్తించాలంటే నువ్వు అన్ని సరైనటువంటి వాక్యాలు తెలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొత్త స్కీమ్స్ నుంచి ఖచ్చితంగా 4 మార్కులు వస్తున్నాయి, పాత స్కీమ్ నుంచి 2 మార్కులు వస్తున్నాయి. 6 మార్కులు రావాలంటే
కనీసం ఒక 60,000 మందికి ముందుకు మీరు పోవాలంటే ఒక వారం 10 రోజులు కనుక ఈ స్కీమ్స్ పైన మొత్తం మీ టైంని కేటాయించండి. 2-3 గంటలు ఎక్కువ కూడా అవసరం లేదు. కేటాయిస్తే ఒక 60 పేజీల మెటీరియల్ మీకు తయారవుతుంది. 100 స్కీమ్లు పాత స్కీమ్స్ ఉంటాయి, 120 స్కీమ్స్ కొత్త స్కీమ్స్ ఉంటాయి. టోటల్ డీటెయిల్స్ ఒక 60-70 పేజీలనే మనకు వస్తుంది. టోటల్గా మనం రివైజ్ చేస్తూ తరచూ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా రాయొచ్చు. 70% మార్కులు వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ లాగా, అర్థమెటిక్ లాగా 10/10 మార్క్స్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పినటువంటి విధంగా రెఫరెన్స్ సోర్సెస్ని వాడండి. నేను చెప్పిన విధంగా పథకాల లిస్టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇయర్ వైజ్గా రాసుకోండి. ఓల్డ్ స్కీమ్స్ని, న్యూ స్కీమ్స్ని కూడా. న్యూ స్కీమ్స్లో 120 స్కీమ్లలో ఒక 60 స్కీమ్ల పేర్లే చెప్పినాను, ఎందుకంటే అవి ఎక్కువ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. మిగతా స్కీమ్ల పేర్లు కూడా తెలుసుకొని డీటెయిల్స్ అన్ని రాసుకొని ఈ విధంగా మీరు రివిజన్ చేస్తూ రాబోతున్నటువంటి పోటీ పరీక్షలో మీరు విజయం సాధించాలని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.